తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో సౌత్ ఇండియాలోనే బాగా ధనవంతుల్లో ఎవరైనా ఒక మంచి హీరో ఉన్నారు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తాం అందరం కూడా. అవును. ఏంటి అసలు ఆయన గురించి అంత బాగా చెప్తారు? ఎందుకంటేనండి ముఖ్యమైన విషయం, ఏ హీరో అయినా కూడానండి అందరు మంచి కోరుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా ఆయన కూడా ఏంటంటే ఆయన పని ఆయన చేసుకుంటారు, ఆయన డబ్బులు ఆయన తీసుకుంటారు, భూమి మీద పెట్టుబడి పెడతారు. మురళీమోహన్ గారికి ఆయన చెప్తూ ఉంటారు నాతో, ఎందుకంటే మా ప్రెసిడెంట్గా చేశారు మూవీ ఆర్టిస్టులు మాతో పాటు. ఆయన చెప్తూ ఉంటారు, భూమిని నమ్ముకో, భూమిని నమ్ముకుంటే చెడిపోవు అని చెప్తూ ఉంటారు మురళీమోహన్ గారు. ఆ మాట ఆయనకి శోభన్ బాబు గారు చెప్పారంట. తర్వాత ఆయనే చెప్తూ ఉంటారు ఒక్కోసారి మురళీమోహన్ గారు, నేను సినిమాల్లో సంపాదించిన దానికంటే భూమి మీదే ఎక్కువ సంపాదించాను అయ్యా, రియల్ ఎస్టేట్ ఇట్లా అని. అట్లా ఉంటుంది. ఎందుకు ఎక్కడ చూసినా జైబేరియే కదా. ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు, ముత్యాల ముగ్గు శ్రీధర్. ఆయన పేరు చెబితే ముందు గుర్తొచ్చేది ముత్యాల ముగ్గు ఒకటే. ఇంకో సినిమా గబుక్కుని చెప్పమన్నా కూడా మనం చెప్పలేం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గుర్తురాదు గబుక్కుని. కానీ చాలా సినిమాలు చేశారు ఆయన కూడా. మరి ఆయన కూడా బాగా గాడ్ మై ఫార్బిట్, ఆయన పోయినప్పుడు కూడా ఏమి ప్రాబ్లం ఏమీ లేదు. ఆయన ఈజ్ వెల్ సెటిల్డ్. అందువల్ల ఆయన కూడా భూమినే నమ్ముకున్నారు. ఓకే. మేము మాలో పనిచేసిన టైంలో మా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇక్కడ ఎక్కడన్నా దగ్గరలో ఈ ఇంత డిస్టెన్స్లో నాకు ఏదైనా పొలం దొరికితే బాగుండు అట్లా ఇట్లా అని. అంటే భూమి అంటే అంత ఇంట్రెస్ట్ ఆయనకి. కాబట్టి భూమిని నమ్ముకున్న ఎవరు కూడా పాడవల, దాచుకున్న ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దాచుకున్న ఎవరు కూడా పాడవల. మిగతా టెక్నీషియన్ కూడా చెప్తారంట కొనుక్కోండి భూమిని. అంతే కదా. ఇప్పుడు 10 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటే 25 రూపాయలు పెట్టి ఏదో కొనేస్తారు, తత్తిమ 15 రూపాయలు వచ్చినప్పుడు ఇస్తారు. నేను పాడవలేదు, కానీ నన్ను భూమిని నమ్ముకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను చేయలే. మీరు నమ్ముకోలేదా? నమ్ముకోలేదు కాదు, ఏమిటో ఒక రకంగా నాకు దాని మీద పెద్ద పోయేది కాదు. ఎవరి కోసం దాయాలి అనేది ఒక ఇది, దాయాల్సిన అవసరం లేకపోవటం ఒక నాకు దేవుడిచ్చిన వరం. కాబట్టి ఇంతే తప్ప ప్రత్యేకమే లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే పరుచూరి వెంకటేశ్వరరావు గారి పెద్దల్లుడు రాజగోపాల్ గారు, డాక్టర్ రాజగోపాల్, ఆయన నాకు ఒకానొక టైంలో మన ఖానాపూర్ ఆ ప్రాంతాల్లో ఓల్డ్ బాంబే హైవేలో నానక్రమ్ కూడా పోయేదోళ్ళ కార్నర్లో నాకు 600 గజాలు ఉంది రఘునాథ్ రెడ్డి, ఇక్కడ 1000 రూపాయలు ఉంది, నీకు 600 కావాలన్నా ఇస్తా, 300 కావాలన్నా ఇస్తా, తీసుకో అని చెప్పన్నారు. నేను తీసుకోలే. అప్పుడు పెద్ద విశేషం కూడా కాదు 3 లక్షలు అనేది 300 గజాలతో, కానీ తీసుకోలే. అది కరెక్ట్గా 4 ఏళ్లలో 3 లక్షలది 75 లక్షలు అయింది. అలా 2-3 సార్లు నాకు మంచి అవకాశాలు వచ్చినాయండి. కానీ నేను దాన్ని ఎన్కాచ్ చేసుకోలేకపోయా. ఆ దేవుడు కూడా ఏమనిపించాడంటే, బాబు నీకు ఇన్నిసార్లు ఇస్తున్నాను, ఇంకా వేరే వాళ్ళకు కూడా చూడాలి కదా, నేను ఏమనుకోకు అని చెప్పని నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కొనవు. ప్రేమించుకుందామరా వెంకటేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ చేసిన తర్వాత అయితే ఒక షాట్లో అది అయిన తర్వాత చప్పట్లు, అబిట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అక్కడ మెడ మీద తోసేస్తే శ్రీహరి, నేను వచ్చి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పడ్డాం. అక్కడి నుంచి వస్తామంటే నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత పాప మా పెద్ద అయినట్ట కొడుతున్నారు ఏంటి ఆయన పక్కన వాళ్ళు అడిగితే ఒక అతను అంటాడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయితో ఇది చేసా అంటే కొట్టకేం చేస్తారు అని చెప్పంటే, నీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతా, లేరంటాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల మీద ప్రేమ ఏం తెలుస్తుందని లాక్ కొడతా. చప్పట్లు. పరుచూరు గోపాలకృష్ణ గారు అయితే, రఘునాథ్ రెడ్డి చప్పట్లు కొట్టించుకుంటున్నాడు అయ్యా అన్నారు. చాలు సార్. అలాంటివి రాఘవేంద్రరావు గారు శ్రీరామదాస్ చూసిన తర్వాత ఒక షాట్ అయిపోయిన తర్వాత ఆయన బాగా చేసేవారు రఘునాథ్ రెడ్డి. చాలు సార్, ఇవి తృప్తి, ద సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇలా లేని వాళ్ళు డెఫినెట్గా ఎదటి వాళ్ళలో తప్పులు వెతుకుతారు.